జగన్ కు షాక్ ఇవ్వనున్న సీనియర్లు. వైసీపీ ఘోర ఓటమి తర్వాత అధికారంలో పెద్ద పెద్ద పదవులు అనుభవించిన నాయకులందరూ సైలెంట్ అయిపోయారు. వైసీపీ శ్రేణులపై దాడులు జరుగుతున్నా, వైసీపీ ఆఫీసులను కూల్చుతున్నా ఒక్క మాట మాట్లాడడం లేదు. దీంతో కొంతమంది సీనియర్లు పార్టీ మారేందుకు రెడీ అవుతున్నారంటూ ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా వైసీపీ సీనియర్ నాయకులంతా కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో టీడీపీ బలం లేని చోట మాత్రం వైసీపీ నేతలను తమ పార్టీలో చేర్చుకునేందుకు సీఎం చంద్రబాబు కూడా ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో మరిన్ని రోజుల్లో వైసీపీకి పెద్ద షాక్నే తగలబోతోంది. ఇప్పటికీ వైసీపీ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నా వైసీపీ అధినేత చూసి చూడనట్లు ఉంటున్నారు. నడి రోడ్డుపై వైసీపీ కార్యకర్తను చంపిన టీడీపీ నేత. ఏపీలోని పల్నాడు జిల్లాలో పార్టీల పోరు తారస్థాయికి చేరుతోంది. తాజాగా వినుకొండలో దారుణ ఘటన జరిగింది. నడి రోడ్డుపై అందరూ చూస్తుండగానే వినుకొండ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగ నాయకుడు రషీద్పై టీడీపీ కార్యకర్త జిలానీ కత్తితో దాడి చేసి చంపేశాడు. రషీద్ 2 చేతులు నరికి మెడపై తీవ్రంగా దాడి చేయడంతో ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు జిలానీనే అదుపులోకి తీసుకున్నారు. ఈ మర్డర్ వ్యక్తిగత కక్షలతోనే జరిగినట్టు చెప్పారు పల్నాడు ఎస్పీ. ఈ హత్య వెనుక రాజకీయ పార్టీల ప్రమేయం ఉన్నట్టు ఇప్పటివరకు కనిపించలేదన్నారు. నాస్కాంకు మంత్రి నారా లోకేష్ ఆహ్వానం. కర్ణాటక ప్రభుత్వం పరిశ్రమల బిల్లుపై నాస్కాం అసంతృప్తి వ్యక్తం చేస్తున్న వేళ ఏపీ మంత్రి నారా లోకేష్ నాస్కాంకు ఆహ్వానం పలికారు. ఏపీలో ఐటీ విస్తరణకు అవకాశం ఉందంటూ ఆహ్వానించారు. నాస్కాంకు స్వాగతం పలికేందుకు ఏపీ సిద్ధమంటూ చెప్పారు. నాస్కాం నిరాశను ఏపీ ప్రభుత్వం అర్థం చేసుకుందని, ఏపీలో ఐటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సెంటర్ క్లస్టర్ వ్యాపారాలు విస్తరించుకోవచ్చని తెలిపారు. తిరుమలలో లడ్డూ తయారీపై ఎటువంటి అపోహలొద్దు. టీటీడీ. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాల తయారీలో ఎటువంటి అపోహలకు గురికావద్దని టీటీడీ సూచించింది. ఎన్నో దశాబ్దాల నుంచి శ్రీ వైష్ణవ బ్రాహ్మణులు సంప్రదాయానుసారంగా లడ్డూను తయారు చేస్తున్నారని ఒక ప్రకటనలో తెలిపింది. సోషల్ మీడియా వేదికగా టీటీడీపై అసత్య ప్రచారాలు చేసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. సైబర్ భద్రతపై ప్రధాని కీలక సూచన. ప్రస్తుతం దేశంలో పెద్ద క్రైమ్ గా మారిన హ్యాకింగ్, సైబర్ మోసాలపై ప్రధాని నరేంద్ర మోదీ అధికారులకు కీలక సూచన చేశారు. పని పూర్తయిన వెంటనే సిస్టమ్స్ లాగౌట్ చేయాలని, తాను కూడా తన పని పూర్తయిన వెంటనే సిస్టమ్ లాగౌట్ చేస్తానని, సైబర్ భద్రత విషయంలో ఇది చాలా ముఖ్యమని, రోజు చివర్లో అన్ని సిస్టమ్స్ లాగౌట్ అయ్యాయా లేదా అని చూసుకునే పనిని ఓ వ్యక్తికి అప్పగించాలని సూచించినట్లు ఓ జాతీయ మీడియా కథనం పేర్కొంది. మరోసారి కరోనా బారిన పడ్డ జో బైడెన్. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కు కోవిడ్-19 సోకింది. ఈ మేరకు వైట్ హౌస్ సమాచారం ఇచ్చింది. బైడెన్లో కోవిడ్-19 లక్షణాలు కనిపించాయి. త్వరలో కోలుకుని తిరిగి వస్తారు. ప్రస్తుతం క్వారంటైన్లో ఉన్న ఆయన తన పనిని కొనసాగిస్తారని అధికారిక ప్రకటనలో తెలిపింది.